నా వీడియో చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. ఈరోజైతే మా పాప స్ట్రాబెర్రీ అయితే హార్వెస్ట్ చేస్తుంది. రెండు స్ట్రాబెర్రీలు వచ్చాయండి. ఉన్నాయండి, ఫ్లవర్స్ అయితే వచ్చాయి, చాలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. నేనైతే యూట్యూబ్లో అందరూ స్ట్రాబెర్రీస్ ఇంత ఈజీగా పెంచేస్తున్నారా అని నేను చూసి మీషోలో అయితే బుక్ చేయడం జరిగింది. దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని నేను ఈ మొక్కనైతే పెంచాను. 28 డేస్లోకి నాకైతే ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. అలాగే 40 డేస్లోకి ఫ్రూట్ అయితే రెడీగా ఉంది. మా పాప ఎప్పుడెప్పుడు తిన్నారా అని వెయిట్ చేసింది. ఈరోజు అయితే కోసేసుకుంది. కానీ ఫ్రూట్స్ అయితే పెద్దగా ఏం రాలేదండి, చిన్న సైజే వచ్చాయి. ఎంత వచ్చినా పర్లేదు, మాకైతే వచ్చాయి, అదే సంతోషం. మీరు కూడా ట్రై చేయాలంటే మీ ఇంట్లో కూడా స్ట్రాబెర్రీ పెంచుకోండి. కానీ సీజన్ అయితే అయిపోయింది, తర్వాత వచ్చే సంవత్సరమే పెంచుకోవాలి. దీని నుంచి మొక్కలు కూడా వస్తున్నాయండి. దీని నుంచి పెద్ద తీగల్లాగా వస్తున్నాయి. అవి నేను తీసి వేరే కుండీలో పక్కనే కుండీ పెట్టి దానికైతే అందులోనే పెట్టేసానండి. దానికి వేళ్ళు వచ్చాక తీసుకొని వేరే దాంట్లో అయితే నాటుకుంటానండి. చాలా ఈజీ అండి. స్ట్రాబెర్రీ ఎవరింట్లోనైనా ఇంచక్క పెంచుకోవచ్చు. దానికి బొగ్గులు అవన్నీ పైన అయితే పెట్టానండి, ఆకులు అయితే ఒళ్ళిపోకుండానే. మీరు కూడా స్ట్రాబెర్రీ పెంచుకునే ఉద్దేశం ఉంటే ఈజీగా పెంచుకోవచ్చండి. నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో కామెంట్ అయితే చేయండి. స్ట్రాబెర్రీ వేళ్ళు అయితే పైకి ఉంటాయండి. మనం మట్టి అంతా డబ్బా ఫుల్గా వేసి దాని తర్వాత పైకి మట్టి వేళ్ళు పైకి ఆకులు ఏమి మొదలంతా కప్పటికంట అయితేనే మనం మట్టి అంతా సరి చేసుకోవాలి. దానిపైన అట్ట ముక్కలు కానీ లేకపోతే బొగ్గులు కానీ లేకపోతే పొట్టు కానీ లేకపోతే వరి ఊక కానీ ఏదైనా వేయాలండి. లేకపోతే ఆకులన్నీ కుళ్ళిపోతాయి. దీనికి వచ్చిన పువ్వులు ఫ్రూట్స్ కూడా పాడైపోతాయి. మనం అవి అయితే పాడవకుండా చూసుకోవాలి. ఆకులు తడవకుండా అయితేనే మనం నీళ్ళు ఒక సైడ్ నుంచి వేసుకోవాలి. దానికి ఎరువు వారానికి ఒకసారి ఇచ్చుకుంటే సరిపోద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి.